స్పీడ్ ట్రైన్ల నుంచి గాల్లో రాకెట్ల దాకా పంపించగలుగుతున్నాం. కానీ ఇదంతా చేస్తుంది యువత. రాజకీయ నాయకుల పాత్ర ఇందులో ఏమాత్రం లేదు. రాజకీయ నాయకులు మీరు చూడవచ్చు, అన్ని రంగాల్లో యువత ముందుకెళ్తున్నారు, కానీ ఒక రాజకీయాల్లోనే యువత ఎవరూ లేరు. రాజకీయ నాయకులు ఇప్పుడు మీరు ఎక్కడైనా గమనిస్తే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కడైనా మీకు ఏ రాజకీయ పార్టీలైనా ఉన్నారా? లేరు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఉనికి కోల్పోతారని చెప్పి కొత్త వాళ్ళని రానివ్వట్లేదు. ఎప్పుడైతే అలా రానివ్వడం మానేస్తున్నారో వాళ్ళకున్న అధికార దాహంతో కొత్త వాళ్ళు వచ్చినా కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పోటీల నుంచి తప్పుకునేలా చేయడం, లేదంటే వాళ్ళకి ఇంకా రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళే తప్పుకునేలా చేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి మంచి భవిష్యత్తు లేకుండా పోతుంది. మీరు చూసారు, ఈ 75 ఏళ్లలో భారతదేశం చాలా అభివృద్ధి చెందింది, కానీ రాజకీయ పరంగా ఎంతవరకు అభివృద్ధి చెందిందని మీరు అందరూ చెప్పగలరు? రాజకీయ పరంగా ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా జరగట్లేదు. కేవలం ఎలక్షన్లు వస్తున్నాయి, పార్టీలు పోటీ చేస్తున్నారు, మనకు తెలిసిన ఒక 2-3 పార్టీలే పోటీ చేస్తున్నాయి, వాళ్ళే గెలుస్తున్నారు, అంతే తప్ప ఎప్పుడు కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్త వాళ్ళని ఎప్పుడు ముందుకు రానివ్వట్లేదు. అలా జరగడం వల్ల మనకి అభివృద్ధి అనేది పోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, యువత రాజకీయాల్లోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో. ఫ్యూచర్లో మీ ఓటు మీరు ప్రశాంతంగా వేసుకోగలుగుతారు. మీరు అభివృద్ధి మీరు అడగాల్సిన అవసరం లేదు. కొత్త ఆలోచనతో ఉన్న యువత వాళ్ళే మీకు కొత్త ప్రచారాలు తీసుకొస్తారు, వాళ్ళు కొత్త దేశాన్ని నిర్మించగలుగుతారు. ఒక విద్యార్థి పరీక్ష పాస్ అయితే ఆ విద్యార్థి జీవితం ఒక్కటే బాగుంటుంది, కానీ ఒక అభ్యర్థి పాస్ అయితే, ఒక అభ్యర్థి ఎలక్షన్లో గెలిస్తే ఆ నియోజకవర్గం బాగుంటుంది, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉంటారు, వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. అభ్యర్థి ఒక ప్రశ్నాపత్రం అయితే మీ ఓట్లే వాళ్ళకి జవాబులో కావాలి. మీరు ఎంతమంది ఓట్లేసి అభ్యర్థిని గెలిపిస్తే అభ్యర్థి సిద్ధాంతాలు మీకు నచ్చాయని అర్థం. మీరు అంతమంది అతను వెనుకున్నారని అతను తెలిస్తే ఇంకా బలం వస్తుంది, ఇంకా ముందుకు సాగుతాడు. యువత ముందుకు రావాలి అని నా స్నేహితుడు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. అతన్ని మీరు ఆశీర్వదించి మీ ఓట్లని అతనికి వేస్తారని సహకరిస్తున్నాను ప్రార్థన.